న్యూస్ బందర్ పోర్టు భూ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయించింది. మొదట భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పుడు భూ సమీకరణకు ముగ్గింది. భూములకు సంబంధించి కొందరు నిరసన తెలుపుతున్నారు. దీనిపై బందర్ పోర్టు అఖిలపక్షం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. పోర్టుకు ఎంత భూమి అవసరం, ప్రభుత్వం భూమి ఎంత తీసుకుంటోంది, ప్రభుత్వ భూమి ఎంత ఉంది, ప్రజల నుంచి ఎంత అవసరం అవుతుందనే అంశంతో పాటు ప్రభుత్వం ప్రకటించే పరిహారంపై కూడా చర్చిస్తున్నారు. అయితే వైసీపీనే పోర్టు రైతులను రెచ్చగొడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. బందర్ పోర్టు ఆందోళన ఉధృతమవుతోంది. ఓవైపు అఖిలపక్షం సమావేశం, మరోవైపు మచిలీపట్నం రోడ్లపై ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతుతో గొడవ ముదురుతోంది. వైసీపీనే కావాలని రెచ్చగొడుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. అయితే ఇదంతా తీరగస్తీలో భాగమేనని స్పష్టం చేశారు ఎస్పీ. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతతో మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్. నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో నిర్వహించిన హరితహారంలో మంత్రి తలసానితో పాటు మహమ్మద్ అలీ, పోచారం, పద్మారావు, మేయర్ బొంతు రామ్మోహన్లు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం హరితహారంలో భాగంగా తన వంతు బాధ్యతగా 10 మొక్కలు నాటింపజేస్తానని ప్రతిజ్ఞ చేశారు. తెలంగాణ టీడీపీ నేతలు గవర్నర్ నరసింహన్ను కలిశారు. తెలంగాణ అసెంబ్లీలో టీడీపీ శాసనసభాపక్ష కార్యాలయ వివాదంపై గవర్నర్కు ఫిర్యాదు చేశారు. నిబంధనల ప్రకారం తమకు కేటాయించిన కార్యాలయాన్ని వేరే వారికి అందించడం ద్వారా ప్రభుత్వం కక్ష సాధిస్తోందని ఆరోపించారు. హైదరాబాద్ లో అధిక స్కూల్ ఫీజుల వసూళ్లకు నిరసనగా ఏబీవీపీ ఆందోళనకు దిగింది. కూకట్పల్లిలోని నారాయణ స్కూల్ ముందు ఆందోళనకు దిగిన ఏబీవీపీ కార్యకర్తలు పాఠశాలలు విక్రయిస్తున్న పుస్తకాలను విసిరేశారు. ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకంగా వసూలు చేస్తున్న అధిక ఫీజులను తగ్గించాలని డిమాండ్ చేసింది ఏబీవీపీ. ఖమ్మం జిల్లా వైరాలో అధికార పార్టీలో విభేదాలు భగ్గుమన్నాయి. ఫోటో విషయంలో స్థానిక ఎమ్మెల్యే, మంత్రి తుమ్మల వర్గీయుల మధ్య గొడవ జరిగింది. ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంతో ఆ వర్గం మంత్రి ఫ్లెక్సీని చించేసింది. దీంతో గొడవ ప్రారంభమైంది. ఇరుపక్షాలు కొట్టుకోవడంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. వీకోట మండలం చిన్నశ్యామల గ్రామంలోకి 3 ఏనుగులు ప్రవేశించాయి. దీంతో భయభ్రాంతులకు గురైన జనం పరుగులు తీశారు. అనంతరం పంట పొలాల్లోకి వెళ్లిన ఏనుగులు అరటి, బొప్పాయి, టొమాటో పంటలను నాశనం చేశాయి. డప్పులు కొట్టి ఏనుగులను గ్రామం నుంచి పారదోలే ప్రయత్నం చేశారు గ్రామస్తులు. ఢిల్లీలో ఆర్టీసీ బస్సుకు మంటలంటుకున్నాయి. తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతూ బస్సు దిగి పరుగులు పెట్టారు. అయితే చాలా తక్కువ సంఖ్యలోని ప్యాసింజర్లు ఉండడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు మొత్తం మంటల్లో కాలి బూడిదైపోయింది. ప్రమాదంపై సమాచారం అందుకున్న 3 ఫైర్ ఇంజన్లు రంగంలోకి దిగి మంటలను ఆర్పేశాయి. పుట్టపర్తిలో 3 రోజుల ప్రపంచ యువజనోత్సవాలు ప్రారంభమయ్యాయి. 70 దేశాల నుంచి ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఉత్సవాలను ప్రారంభించారు. భవిష్యత్తులో ట్రస్ట్ సేవలు ఎలా ఉండాలన్న దానిపై ఈ ఉత్సవాల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారు. స్టాక్ మార్కెట్లు ఈ రోజు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి. నిఫ్టీ కీలక స్థాయి అయిన 8,500 పాయింట్ల మైలురాయిని దాటింది. సెన్సెక్స్ 100 పాయింట్లు లాభపడి 27,724 పాయింట్ల వద్ద ట్రేడ్ అవుతోంది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹67.12 వద్ద కొనసాగుతోంది. విదేశీ సంస్థాగత మదుపర్లు తిరిగి కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండడం భారత మార్కెట్లో కలిసి రావచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
వింబుల్డన్ గ్రాండ్ స్లామ్ మహిళల సింగిల్స్ టైటిల్ సాధించిన సెరెనా విలియమ్స్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. మాజీ టెన్నిస్ క్రీడాకారిణి స్టెఫీ గ్రాఫ్ కూడా సెరెనాను పొగడ్తల్లో ముంచెత్తింది. ఓపెన్ విభాగంలో 22 గ్రాండ్ స్లామ్లు సాధించి తన రికార్డును సమం చేసిన సెరెనా ప్రదర్శన ఆద్యంతం అద్భుతమని వ్యాఖ్యానించింది. మరోవైపు ఫైనల్లో సెరెనా చేతిలో ఓటమి పాలైన తమ దేశానికి చెందిన కెర్బర్ ప్రదర్శనను కూడా ప్రశంసించింది స్టెఫీ గ్రాఫ్. ఆమె పోరాట తీరుకు జర్మనీ గర్వపడుతుందని తెలిపింది.